నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక వార్తావివరాలకు వెళ్తే రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళిని శాంతి సందేశం ఇచ్చిన యుగకర్త యేసుక్రీస్తు అని చెప్పారు. ప్రేమ మార్గంలో ఎవరి మనస్సునైనా జయించవచ్చని తన జీవితం ద్వారా జీసస్ నిరూపించారని అన్నారు. క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మానవులకు మేలు చేయడమే అందరి ముందు ఉన్న కర్తవ్యమని పేర్కొన్నారు. పాతగుంటూరులోని ఈస్ట్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. క్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, కరుణ మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని నసీర్ సూచించారు. జీసస్ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి క్రిస్మస్ రాబోయేటువంటి సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రతి ఒక్కరి సంకల్పం పూర్తి కావాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సర కాలం పాటు మన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఆలోచన చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా వారి బిడ్డగా, వారి మనిషిగా వారికి సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నార్త్ ప్యారిస్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. బ్రాడీపేటలోని నార్త్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ప్రపంచ మానవాళిని కాపాడేందుకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించారని బిషప్ జె బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జేమ్స్ సుధీర్, శామ్యూల్ జాన్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ అంకం నాగరాజు, ట్రెజరర్ జలాది చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు. అహంకారంతో రాజ్యాన్ని గెలిచిన వారిని చూసాం. ప్రేమతో, దయతో, కరుణతో రాజ్యాన్ని కైవసం చేసుకొని ప్రజల మనసుల్లో నిలిచిపోయిన వారు క్రీస్తు. ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ప్రేమమూర్తి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి. ఈ క్రిస్మస్ నాడు మీ ప్రార్థన ద్వారా నాకు కూడా ఈ యొక్క రాజకీయంలో శక్తిని, ధైర్యాన్ని అందించాలి అని చెప్పి కోరుకుంటూ పెద్దలందరినీ వేడుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందేశం ఏమిటంటే దేవుడు మానవుడు అయిన పండుగ. మానవుడు దేవుడు కావాలని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడు రిక్తుడిగా ఈ లోకంలో జన్మించాడు. చీకటిలో, అజ్ఞానములో, భయంలో, నిరాశలో ఉన్న మానవాళికి ఒక గొప్ప వెలుగును ఆయన అనుగ్రహించాడు. క్రిస్మస్ ప్రపంచమంతయు జరుపుకునే ఒక ఉత్సవం. యేసు ప్రభు జన్మదినాన్ని లోకమంతయు నాయకులందరూ, రాజకీయ ప్రముఖులు, దేశ ప్రముఖులు, దేశ ప్రజలు, గొప్పవారి నుండి సామాన్యుల వరకు ఈ క్రిస్మస్ ని ఆచరిస్తూ ఉన్నారు. గుంటూరులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వెస్ట్ ప్యారిస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పాల్గొన్నారు. లోకరక్షకుడైన క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. జీసస్ మార్గాలను ఎలా అనుసరించాలో పాస్టర్లు ప్రబోధించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం వెంబడ ఈదురుగాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు. సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం రేపు జరగనుంది. శతవార్షికోత్సవ వాల్ పోస్టర్ను సిపిఐ జిల్లా కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, గని ఇతర నాయకులు ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని జంగాల తెలిపారు. కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసం సిపిఐ నిరంతరం పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. శతవార్షికోత్సవాలను వాడవాడలా నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 26వ తేదీ
ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే పద్ధతుల్లో దేశంలో మనువాద రాజ్యాంగాన్ని అమలు జరపాలనేటటువంటి దుష్ట తలంపుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాక్షసత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా దీక్ష మొదలుపోతూ ఉన్నాం. అలాగే భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్లకి పెద్దపీట వేసి సామాన్య మధ్యతరగతి ప్రజలే ఆర్థికంగా కొల్లగొట్టేటటువంటి కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా రేపు 27వ తేదీన బహిరంగ సభలో దీక్ష మొదలుపోతూ ఉన్నాం. నాస్ సెంటర్లో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే గల్లామాధవి, నజీర్ అహ్మద్ తో పాటు బీజేపీ నాయకులు శనక్కాయల అరుణ, శనక్కాయల ఉమాశంకర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత జాతి గర్వించదగ్గ నాయకులు వాజ్పేయి అని ప్రముఖులు కొనియాడారు. దేశ ప్రగతిలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని సుపరిపాలన దివస్ పేరుతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ దేశ ప్రగతి కోసం బాటలేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఈరోజు గుంటూరు నగరంలో నాస్ సెంటర్ కూడిలో సోదరులు డాక్టర్ ఉమాశంకర్ గారు, బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో, శనక్కాయల అరుణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. సుపరిపాలన దివస్ కింద ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయన పరిపాలనను గుర్తు చేసుకోవడం, ఆయన భావజాలాన్ని గుర్తు చేసుకోవడం అనేది నిజంగా ఎంతో ముఖ్యమైనది. చాలా ఆనందకరమైన విషయం ఇది. ఒక రచయితగా, శత్రువు ఎరగని నేతగా ఎదిగిన ఆయన జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈరోజు ఎంతోమంది నాయకులకి, అదేవిధంగా భావితరాలకి ఆయన చరిత్ర పూర్తిగా కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది. అలాంటి ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అందులో మేమందరం కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందం. రాష్ట్ర ప్రజలందరూ సుపరిపాలన కోసం ఎన్డీఏ కూటమిని మంచి మెజార్టీతో గెలిపించారు. ఈరోజు సుపరిపాలకులైన ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారు, అలానే గాదె వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ బీజేపీ నాయకులు అందరూ కలిసి సుపరిపాలనకి దిక్సూచి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్నాము. రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిచిందో అలానే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని చంద్రబాబు నాయుడు గారి కన్నా స్వర్ణాంధ్రని 2047 సాధిస్తాం. ఆ నమ్మకం చూస్తే ప్రతి వాళ్ళు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు రావాలని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకుంటున్నాం. జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబును ఆయన కార్యాలయంలో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏలూరి ప్రసాదరావు, 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్, జిల్లా టీడీపీ కార్యదర్శి పాటిబండ్ల బలరాం తదితరులు పాల్గొన్నారు. మధుర గాయకుడు మహమ్మద్ రవి 100వ పుట్టినరోజు సందర్భంగా ఎంజీఎం ఆధ్వర్యంలో పాతగుంటూరు గంగానమ్మ ఫంక్షన్ హాల్లో హిందీ, తెలుగు పాటల సినీ సంగీత విభావరి జరిగింది. గాయకులు ఉస్మాన్, ఆర్పీఎల్ నరసింహారావు, ఖాదర్, ఇస్మాయిల్, సయ్యద్ అహ్మద్, బాబురావు, మొగిలి, బేగ్ బాబా, మహమ్మద్ రఫీ పాడిన పలు పాటలను మధురంగా పాడి వినిపించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ షమ్మా సుల్తానాని కళాకారులు ఘనంగా సన్మానించారు. చాలాతో సత్కరిస్తున్నారు. మేడం గారు కిరీటాన్ని బహుకరిస్తున్నారు. అలాగే అబ్దుల్ ఖాదర్ గారు వచ్చారు. సరిపోదు ఇక్కడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో ఆధునిక మనువాదానికి వ్యతిరేకంగా పోరాడదామంటూ కుల నిర్మూలన పోరాట సమితి నిరసన చేపట్టింది.
లాడ్జీ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మనువాద ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు కె నాగేశ్వరరావు మాట్లాడుతూ మానవ సమాజాన్ని కులాల వారీగా అనగదొక్కేలా మనువాద సంస్కృతి ఉందని మండిపడ్డారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనువాద ప్రతులను తగలబెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తయ్య, నీలాంబరం, వీరాస్వామి, శంకర్, అనిల్ బాబు, సుధాకర్, పాగళ్ల ప్రకాష్, పోతురాజు పాల్గొన్నారు. ఈ దేశంలో మనసు మొత్తం కూడా సమానంగా ఉండడానికి వీల్లేదు. ఏ కులానికి ఆ కులం విభజించేసి ఇదిగో ఈ మాల వాళ్ళు ఈ పని చేయాలి, మాది వాళ్ళు ఈ పని చేయాలి, ఒక్క పేపర్ వాళ్ళే ఒక్క అగ్ర కులాల పేపర్ వాళ్ళే చదువుకోవాలి, దళిత కతిమ ఉన్నటువంటి శూద్ర కులమైనటువంటి మాలవాళ్ళు కానీ మాది వాళ్ళని మంగళి సాకలి ఎరుకల యాన వీళ్ళందరూ కూడా చదువుకు దూరంగా పెట్టి వీళ్ళు చదువుకుంటే చెవుల్లో నాలుగు తెగవేయాలని చెప్పేసి విషం సీసం చెవుల్లో సీసం పోతాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఏంటంటే మనుస్మృతి. అటువంటి మనుస్మృతిని అంబేద్కర్ ఈ దేశంలో మొత్తం స్టడీ చేసేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అసమానతలకు వ్యతిరేకంగా పని ఉండేదంటే మనుస్మృతి. ఇటువంటి మనుస్మృతి ప్రజలకు పనికిరాదు కాబట్టి, ఇటువంటి మనుస్మృతి ప్రజలకు ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈ దేశంలో నేను హిందూగా పుట్టే కానీ హిందూగా మాత్రం సావనని చెప్పేసి అంబేద్కర్ మార్చి డిసెంబర్ 25వ తారీఖున ఈ మనుస్మృతి తగలబెట్టడం జరిగింది. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.